కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే మొదలు ఇచ్చిండ్రు కదా 6 గ్యారంటీస్ అని. ఆ 6 గ్యారంటీస్లల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది ఏందయ్యానంటే తల్లికి వందనం అనే స్కీము. ఇక సర్కారు ఎప్పుడు పైసలు ఎత్తది ఇగొత్తది అగొత్తది అని అనుకుండి ఎదురు చూస్తున్నటువంటి పబ్లిక్ కోసానికని చెప్పి చంద్రాల సారు ఒక గట్టి కీలకమైన ప్రకటనని చేసుకుంటూ వచ్చిండు తల్లికి వందనం ముచ్చట్లల్లా. మరి ఈ వార్త పురాగా మీరు స్కిప్ కొట్టకుండా చూస్తే మీకు రాబోయే 12, 14 తారీఖులల్లా పైసలు పడతాయి మీ అకౌంట్లకు. మరి ఆ వార్త ఏంది, అందులో ఉన్నటువంటి గొల్లెన్ సప్పులు ఏందో వార్త తెచ్చినాక చూపెట్టకపోతే ఎట్టుంటుంది చూడుండ్రి మీరే చప్పున. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నటువంటి తల్లికి వందనం అనే పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కూటమి సర్కారు ఎన్నికల టైంలలో ఇచ్చిన హామీలల్లో ప్రధానమైనదే ఈ తల్లికి వందనం అనే స్కీము. ఇక ఈ స్కీమ్ కింద 1వ తరగతికి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ కోసానికని చెప్పి 15,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి కూటమి సర్కారు ఎలక్షన్ల టైంలో హామీ ఇచ్చింది. ఇక తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు ఒక్కొక్కలకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇక ఈ సందర్భంగా సర్కారు ఇంకొక కీలక ముచ్చటనే చెప్పుకుంటూ వచ్చింది. జూన్ 12వ తారీఖు లోపు అర్హులైన తల్లులు వాళ్ళ బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు తోని లింకు చేసుకోవాలి. ఇక ఆ అకౌంట్ ను మ్యాప్ చేయాలి. ఇక ఈ లింకింగ్ తోని పూర్తి కాకపోతే తల్లికి వందనం పథకం వచ్చే 15,000 రూపాయలు కోల్పోయే ప్రమాదం ఉన్నదయ్యా. అందుకనే చెప్తున్నాం, మళ్ళా మన ధమాకా దుముదులు పేతలకించి బ్యాంకు అకౌంట్ ఆధార్ లింకు చేసుకోకపోతే జప్పున పోయి ఆ పనుల ఉండుండ్రి. ఇక కూటమి సర్కారు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు కసరత్తు గట్టిగానే చేస్తున్నది. ఇక ఈ క్రమంలో జూన్ నెలలో తల్లికి వందనం స్కీమ్ ను అమలు చేయాలని చెప్పి గట్టిగానే ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఇక ఈ పథకం కింద విద్యార్థుల తల్లి అకౌంట్లకు 15,000 రూపాయలను పంపించబోతున్నదట సర్కారు. ఇప్పటికే ప్రకటన చేసింది. ఆ విధంగానే కసరత్తులు కూడా గట్టిగానే చేస్తున్నది. ఇక అయితే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ అవ్వడే కాదు, మీ బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గదే అంటాం కదా, NPCI తోని లింకు పక్కాగా ఉంటేనే తల్లికి వందనం పైసలు మన అకౌంట్ లో పడతాయట. ఇక ఏదేమైనా గానీ మళ్ళొకపారి చెప్తున్నాము, 12వ తారీఖు గాని 14వ తారీఖు గాని మొదటి విడతగా మొట్టమొదలు పైసలు సర్కారు వేయబోతున్నది తల్లికి వందనం. అందుకనే మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి మళ్ళా చెప్తున్నాము, మీ బ్యాంకు అకౌంట్ ఆధార్ కార్డు తోటి లింక్ ఉన్నదా, ఇంకా అదనే కాకుండా NPCI తోని కనెక్ట్ అయి ఉన్నదా, లేకపోతే ఎట్లనో ఆ బ్యాంకు పెద్దసాలని ఒక మాట అడిగిన అంటే మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. ముందు ఆ పనులు నుండి అర్హులైన వాళ్ళందరికీ తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరేటట్టుగా మీరు కూడా సర్కారుకు సహకారం చేస్తారని మన ధమాకా దుమ్ముదులు పేర్తలకించి కోరుకుంటున్నామమ్మా.